హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ప్రోమో వచ్చింది. ప్రోమో మాత్రం బీభత్సంగా ఉంది. ఛానల్ కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. కంపల్సరీ లాస్ట్ వరకు వీడియో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది మీకు. అసలు ప్రోమో దారుణంగా ఉంది. నాగార్జున సార్ అంత సీరియస్గా అయినట్టు చూడలేదు. సో బిగ్ బాస్ హిస్టరీలోనే రెడ్ కార్డ్ వచ్చింది. బిగ్ బాస్ ఫస్ట్ నుంచి ఇప్పుడు 8 వరకు ఇంతవరకు రెడ్ కార్డ్ రాలేదు. అభయన్న, నీ వల్ల ఫైనల్గా రెడ్ కార్డ్ వచ్చింది. హిస్టరీలో నిలిచిపోయావు నువ్వు. సో నువ్వు చేసిన ఓవర్ యాక్షన్స్, నువ్వు చేసిన ఓవర్ మాటలు, నువ్వు అనవసరంగా మాట్లాడిన మాటలు ఈరోజు రెడ్ కార్డు వచ్చేలా చేసింది. నాగ్ సార్ గారు వస్తూనే ఓ బ్యాట్ తెస్తారు. సో ఆ బ్యాట్ ఎందుకంటే బెలూన్ టాస్క్లో ఇట్లా ఊపుతారు కదా. సో దాని గురించి నాగ్ సార్ గారు బ్యాట్ తీసుకొస్తారు. వస్తూనే నాగ్ సార్ గారు, నీవే ఈ మాటలు, నీదే ఈ ఫేస్, నీదే ఈ వీడియో అని గట్టిగా వార్నింగ్ ఇస్తారనమాట. సో చాలా రాసుకున్నట్టు మాట్లాడదాం. యాక్చువల్గా నీకు బిగ్ బాస్ పేమెంట్ ఇచ్చి, ఫుడ్ ఇచ్చి, ఓ హౌస్లో పెట్టి నేను మొత్తం చూసుకొని నేను మొత్తం చూసుకొని బిగ్ బాస్ టీం మొత్తం నేను ఆరోగ్యంగా, నీ హెల్త్ గురించి అన్నీ పట్టించుకుంటాను అని మాట ఇచ్చి నేను బిగ్ బాస్లో పంపిస్తే నువ్వు చేసింది ఏంది? నువ్వు మాట్లాడిన మాటలు ఏంది? నువ్వు చేసిన ఓవర్ యాక్షన్ ఏంది? అసలు ఇలా నెగిటివ్గా ఈ హిస్టరీలో, బిగ్ బాస్ హిస్టరీలో అసలు నెగిటివ్గా మాట్లాడింది అయితే లేదు ఎవరు ఇంతవరకు. సో బయటికి వచ్చాక నువ్వు ఎవరితో, యాక్చువల్గా నువ్వు లోపల ఏం మాట్లాడుతూ నాకు తెలియదు, కానీ బయటకు వచ్చాక నువ్వు ఎవరితోనో ఏమన్నా మాట్లాడుకో. అదే బిగ్ బాస్ హౌస్లో, బిగ్ బాస్ కెమెరాల ముందు బిగ్ బాస్కి నెగిటివ్గా మాట్లాడుతున్నావు. అది చాలా తప్పు, చాలా పెద్ద ఘోరం, చాలా పెద్ద తప్పు ఇది మాట్లాడడం. సో ఈ ఎపిసోడ్లో ఎవరెవరికి వార్నింగ్లు ఇచ్చాడు అనేది క్లియర్గా మాట్లాడుకుందాం. బిగ్ బాస్ చూసి, ఎందుకంటే అది తీసుకొచ్చాడు సార్ బిగ్ బాస్, నాగార్జున సార్ పెద్ద బ్యాట్ తీసుకొచ్చాడు. మన పృథ్వీ అన్నకు కూడా గట్టిగా అయింది ఎపిసోడ్లో. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అసలు యాక్చువల్గా ఈ వీడియో తొందరగా రావాల్సింది, చాలా లేట్గా రావాల్సింది, తొందరగా వచ్చింది. ఎందుకంటే అభయ్ అన్న కారణం. సో అభయ్ అన్న ఎంత రాంగ్ చేశాడో, అసలు ఎంత తప్పు చేస్తాడో అభయ్ అన్న రియలైజ్ అవుతాడు. అందుకే దండం పెడుతున్నాడు. అసలు ఎక్స్క్యూజ్ చేయొద్దు ఈ విషయాల్లో. ఇలా ఎక్స్క్యూజ్ చేస్తూ పోతే ఇది నెక్స్ట్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ హై ఉన్నాయి. సో యాక్చువల్గా అభయ్ అన్న వీడియోలు యాక్చువల్గా స్టార్టింగ్లో మనం ప్రోమో గురించి మాట్లాడితే స్టార్టింగ్లో సీరియస్గా వస్తుంటారు. సీరియస్గా వచ్చి నాగార్జున సార్ గారు సీరియస్గా అసలు యాక్చువల్గా ఇదే కదా మనకు కావాల్సింది. సండే ఎపిసోడ్ ఇలా ఉండాలని చాలామంది, నాకు సార్ ఇలానే కావాలి సార్ మాకు వీడియో, ఇలా ఎపిసోడ్ జరగాలి, మాకు ఇలా షో జరగాలి. ఈ 2 వీక్స్ నుంచి అసలు ఎలాంటి ఎపిసోడ్, అసలు ఎలా 1 మినిట్, అసలు ఈ 2 వీక్స్, ఈ 3 వీక్స్ అంత సప్పగా ఉంది. ఈ వీక్ ఒకటే వీక్ హైలైట్ అయింది. అది అభయ్ అన్న దయ వల్ల. నాగార్జున సార్ గారిని సీరియస్గా చూసాం. ఒక కింగ్ లాగా అనిపించాడు, ఒక డాన్ లాగా అనిపించాడు. అసలు బీభత్సంగా కోపంలో ఉన్నాడు నాగార్జున సార్. అసలు ఈ ఎపిసోడ్ కోసం సివియర్గా వెయిట్ చేస్తున్నారు చాలామంది జనాలు. సో థ్యాంక్ యూ ఫర్ అభయ్ అన్న, థ్యాంక్ యూ ఫర్ నాగార్జున సార్. ఇలాంటి ఎపిసోడ్ మాకు మళ్ళీ దొరకదు. సో డోంట్ మిస్ ద ఎపిసోడ్. సో నాగార్జున సార్ గారు రాగానే అభయ్ అన్న నీవే మాటలు, నీవే వీడియోలు. అయితే యాక్చువల్గా ఎందుకు అంటాడంటే, అభయ్ అన్న అంటారన్నమాట, ఇవి నేను మాట్లాడుతున్నాయి, నా ఫేస్ వేసి వీడియో వేయండి, మళ్ళీ ఎవరిదో ఫేస్ వేసి వీడియో వేయకండి అని అంటాడు. నేను ఇక్కడ కాదు, బయట కూడా పోయి మాట్లాడతా, ప్రెస్ ముందు అదే ఇంటర్వ్యూలో కూడా ఇదే మాట్లాడతా అని అంటాడు అనమాట. యాక్చువల్గా నువ్వు మాట్లాడాల్సిన మాటలే కావు ఇవి. యాక్చువల్గా నువ్వు మాట్లాడాల్సిన మాటలే కావు కదా. అట్లా మాట్లాడావు నువ్వు. బిగ్ బాస్ని ఇన్సల్ట్ చేసావు, బిగ్ బాస్ షోని ఇన్సల్ట్ చేసావు. బిగ్ బాస్ అనే ఒక నీకు ఫుడ్ పెట్టే తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అనమాట ఇది. బేసిక్గా తిన్నింటి వాసాలు లెక్క పెట్టడమే అంట నేను, నా ఒపీనియన్ అది. యాక్చువల్గా ఏం జరిగింది అంటే, అక్కడ అమ్మాయిలు ఉన్నారు. యాక్చువల్గా ఈయన ఇట్లా మాట్లాడుతున్నప్పుడు అమ్మాయిలు కూడా సపోర్ట్ చేస్తున్నారు. అది ఈయనకు ఇక ఇట్లా అయిపోయినా అనమాట. నాకు సపోర్ట్ వచ్చింది అని ఇంకా ఓవర్ యాక్షన్ చేశాడు, ఇంకా మాట్లాడాడు, ఇంకా అతిమీరి మాట్లాడాడు. అసలు అర్థం కాలేదు నాకు ఎందుకు అట్లా. ఇంకోటి యాసను తీసుకొచ్చారు. యాస ఇంపార్టెంట్ కాదు, యాసలు చాలా యాసలు ఉన్నాయి. తెలంగాణ యాస ఉంది, కర్ణాటక, ఆంధ్రాలో చాలా యాసలు ఉన్నాయి. అసలు యాసలో కూడా రెస్పెక్ట్స్ ఉంటాయి. రెస్పెక్ట్, ఆ యాసలో రెస్పెక్ట్ ఉంటుంది. ఆ రెస్పెక్ట్ లేకుండా పోయింది నీకు బిగ్ బాస్ అంటే. సో ఇలా జరగడమే తప్పు జరిగింది. దీన్ని అసలు ఎలా అంటే పనిష్మెంట్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. అది మాత్రం పక్క, పనిష్మెంట్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. సో
ఓవర్ యాక్షన్ చేసిండు. సో భాష గురించి మాట్లాడిండు. సో మనం ఇప్పుడు ప్రోమో చూస్తూ మాట్లాడుకుందాం. సో ప్రోమో అసలు ఏం జరిగింది, కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది బ్లూటూత్ లేకుండే. సో బిగ్ బాస్ ప్రోమో పెడుతున్నా, ప్రోమో చూస్తూ మాట్లాడదాం. రెడ్ కార్డ్ ఇచ్చాడు బిగ్ బాస్. అసలు హైలైట్ ఏంటంటే ఇవి ఉంటాయి, ఇవి ఖచ్చితంగా ఉంటాయి. ఏంటి అడ్వర్టైజ్మెంట్స్, కమాన్ గెట్ అవుట్ ఇన్ బిగ్ బాస్ హౌస్, గెట్ అవుట్ ద బిగ్ బాస్ హౌస్ అన్నాడు నాగార్జున సార్. ఇగో ఆయనకే తెలియదు ఏమవుతుందో, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు కొట్టినప్పుడు బాస్ టాస్క్ మారుస్తున్నట్టు స్టార్టింగ్ మెంటల్ గాడు. ఆయనకే తెలియదు ఏమవుతుందో, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు కొట్టినప్పుడల్లా ఆయన ఇంట్లో ఆయన పిల్లం కొట్టినప్పుడల్లా టాస్క్ మారుస్తున్నాడు. ఏంది మాటలు? బిగ్ బాస్ చరిత్రలోనే బిగ్ బాస్ని ఇంత ఇన్సల్ట్ చేసిన వ్యక్తి అభయ్ అన్న. టాస్క్ మారుస్తున్నట్టు నా వాయిస్ వేసి వాళ్ళ ముఖాలేసి ఇట్లాంటి నా వాయిస్ వేసి వాళ్ళ ముఖాలు వేసి మళ్ళీ వీడియో ప్లే చేయకండి, నా వాయిస్ నా ఫేస్ వేసి వీడియో ప్లే చేయండి అంటాడు. లఫంగి ఎడిట్లు చేయకండి అంటాడు. లఫంగి ఎడిట్లు అది ఏందో, ఆ భాష ఏందో మరి. మా యాసలో, తెలంగాణ యాసలో అదొక లఫంగి అంటే ఇంకా నేను చెప్పొద్దు, అదొక బూతు. నా వాయిస్ నా ముఖమే. బిగ్ బాస్ కాదు నువ్వు బయాసుడు బాస్, బిగ్ బాస్ కాదు నువ్వు బయాసుడు బాస్. చూసారా ఎన్ని మాటలు. ఇంకా రెడ్ కార్డ్ ఇవ్వకపోతే ఏం చేస్తాడు బిగ్ బాస్? ఇంత ఓవర్ యాక్టింగ్. అమ్మాయిలు నవ్వుతున్నారు, నేను ఎక్కడికి వెళ్ళి అదే మాట చెప్తా, బయట ఇంటర్వ్యూలో అయినా అదే మాట చెప్తా అంటున్నాను. లిమిట్లెస్ బయాస్డ్ బిగ్ బాస్. నీ ఫేసే నీ వాయిసే అన్ని లఫంగి మాటలు. నాగార్జున సార్ సీరియస్గా ఒకటి కాదు రెండు కాదు అబ్బాయి, దిస్ ఈజ్ బిగ్ బాస్ హౌస్. బిగ్ బాస్ రూల్సే నడుస్తాయి. బిగ్ బాస్ ఒకడే రూల్ చేస్తాడు ఈ బిగ్ బాస్ హౌస్ని. అన్ని మాటలని నువ్వు కాళ్ళ మీద పడి మోకాళ్ళ మీద పడి దండం పెడితే నడవదు. నువ్వు అన్న మాటలకు నువ్వు అప్పుడు ఇట్లా ఇట్లా పెద్ద మోహన్ అనుకొని మాట్లాడి ఆడలో ముందడ. దండం పెట్టుడు తప్ప నేనేం చేయలేను అంటాడు. బిగ్ బాస్ మీద రెస్పెక్ట్ లేకపోతే నేనేం చేయలేను. గెట్ అవుట్ ఇన్ ద హౌస్. కథ రెడ్ కార్డ్ ఇస్తాడు. బిగ్ బాస్ చరిత్రలో రెడ్ కార్డ్ ఇస్తాడు. షాక్లో ఉన్నారు అంతా హౌస్ మేట్స్. కథ బిగ్ బాస్ ఓపెన్ ద డోర్, అబ్బాయి గెట్ అవుట్ ద హౌస్. వెళ్ళిపోవాలి, అసలు అలా ఉండనప్పుడు వెళ్ళిపోవాలి నువ్వు. యష్మి, నా డెసిజన్ ఇస్ ఫైనల్. సో ఇక్కడ బాధపడ్డది ఎవరు? యష్మి. అక్కడ ఉన్నవాళ్ళు ఎప్పుడైతే మాటలు అంటున్నారో, ఈయన మాటలు ఎంజాయ్ చేస్తున్నారో, ఆ మాటలు ఎంజాయ్ చేసుకుంటా బిగ్ బాస్ని ఇంకా ఎంకరేజ్ చేసారు మాటలు అంటుంటే, వాళ్ళు బాధపడ్డారు అభయ్ అన్న వెళ్ళిపోతుంటే. సో యష్మి, మన విష్ణుప్రియ, సోనియా వీళ్ళు ఏడ్చారు అభయ్ అన్న వెళ్తుంటే. ఎందుకంటే క్లోజ్ ఉన్నాడు కాబట్టి, ఫ్రెండ్షిప్ అయ్యింది కాబట్టి అండ్ టాక్. మరి ఎంత నిజమో ఎంత అబద్ధమో మనం ఈరోజు ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది. రేపొద్దున ఆల్రెడీ అభయ్ అన్న వెళ్ళిపోయాడు అని టాకు. కాకపోతే సీక్రెట్ హౌస్కి పంపించే ఛాన్సెస్ 100 to 70% ఉన్నాయి. సో చూడాలి. ఇప్పటివరకు ఇంత వీడియో ఎపిసోడ్ చూసి ఫుల్ వీడియో రేపు పొద్దున చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. దిస్ ఈజ్ మీ నవీన్. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అన్ని వీడియోలు నోటిఫికేషన్స్ మీకు వస్తుంటాయి. నా ఫర్దర్ అప్డేట్స్ అంతా మీకు వస్తుంటాయి. అండ్ ఇన్స్టాగ్రామ్లో బయోలో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, ఫాలో చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.